నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్య అంశాలు. తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యే దానం నాగేందర్ బూతులు మాట్లాడారు. ఆయన మాట్లాడుతుండగా మైక్ ఇవ్వొద్దంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. దీంతో దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేను దుర్భాషలాడారు. అయితే దానం వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. హైదరాబాద్ అభివృద్ధిపై దానం నాగేందర్ మాట్లాడుతుండగా అడ్డుపడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. 30 ఏళ్లుగా హైదరాబాద్లో దానం నాగేందర్ ప్రజాసేవలో ఉన్నారని, ప్రతి గల్లీ ఆయనకు క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి దానం నాగేందర్ అని వ్యాఖ్యానించారు. మంత్రిగా, ఎమ్మెల్యేగా నగర ప్రజలకు చాలా సేవలు చేశారని తెలిపారు. హైదరాబాద్పై మాట్లాడేందుకు దానంకు స్పీకర్ అవకాశం ఇచ్చారని పేర్కొన్నారు. దానంకు మైక్ ఇవ్వవద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎలా డిమాండ్ చేస్తారని ప్రశ్నించిన సీఎం రేవంత్ రెడ్డి, చచ్చిన పామును ఇంకా ఏం చంపుతాంలే అని తాము ఊరుకున్నామని, గతంలో బీఆర్ఎస్ నాయకులు ఏం చేశారో తమకు ఇంకా గుర్తుందని, ప్రతిపక్షాలకు మైకు ఇస్తామని, కానీ తాము మాట్లాడుతుండగా అడ్డుపడటం సరికాదని రేవంత్ రెడ్డి సూచించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కనీస అవగాహన లేదు, అందుకే వివక్షణ కోల్పోతున్నారు. పోడియంలోకి వెళ్ళి ఎందుకు అల్లరి చేస్తున్నారు? 6 డజన్ మందిని రద్దు చేస్తే గానీ బుద్ధి వస్తుంది. పోడియం వద్దకు ఎవరు వెళ్ళవద్దు అని అన్నారు. కోమటిరెడ్డి, సంపత్ కుమార్ల సభ్యత్వాలను ఎలా రద్దు చేశారో అందరికీ తెలుసు అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.